95 న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుట్ల పట్టణంలోని తండ్రియాల ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ, దొంగలను సినిమా ఫక్కీలో పట్టుకున్న పోలీసులు. భద్రాచలంలో సుఖాంతమైన బాలుడి కిడ్నాప్ ఘటన, డబ్బుపై ఆశతో కిడ్నాప్ కు పాల్పడ్డ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శ్రీ గోదావరి రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు, ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి అభరణాల ఊరేగింపు, పాల్గొన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. డీటెయిల్స్ చూస్తే కోరుట్ల పట్టణంలోని తండ్రియాల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది. అయితే దొంగలను పోలీసులు సినిమా పక్కీలో పట్టుకున్నారు. ఏటీఎం లో డబ్బులు దోచుకుని వెళ్తున్న దొంగల వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై నోట్ల కట్టలు పడిపోయాయి. వెంటనే పోలీసులు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రోడ్డుపై పడిపోయిన డబ్బును స్వాధీనం చేసుకుని బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. बंद చేయ లైట్ మధు లైట్ బంద్ చేయి సైలెంట్ చేసిరా బండి వేయలే బండి కాదు వేయలే అది లైవ్ కాదు సార్ లైవ్ ఏనే బండి पड़ता है ये साला गाड़ी पलटाता है बाइक वाला वो नंबर देख लेता हो जाता था बस वही बाइक वाला पलटाना पागल कौन के साला जड्डू है साला कौन चले जा रहा दीवाना मैं कहीं बोले था ఇప్పుడు నాకు ఒకటి సాయి 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 ఓయ్ సాయి సాయి ఒక మాట ఇప్పుడు భద్రాచలంలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. భద్రాచలం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడు ఆచూకీ లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలంలో ఏఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్ వివరాలను వెల్లడించారు. 6వ తారీఖున మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మిస్సింగ్ బాయ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 363. మిస్సింగ్ బాయ్ ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్, భద్రాచలం వాస్తవ్యుడు. ఈ కేసు పైన మనం డిఫరెంట్ బృందాలుగా ఏర్పడి అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ నిందితులు A1, A2, A3 అన్నపూర్ణ, అనుష, సాయిరామ్ వీళ్ళందరూ కూడా భద్రాచలం పట్టణ వాస్తవ్యులు. వీరు మిస్సింగ్ బాయ్ స్కూల్ పక్కన వీళ్ళ ఇల్లు ఉంది. సో వీళ్ళకు ముందు నుంచి కూడా ఒక 1-2 మంత్స్ నుంచి కూడా ఈ మిస్సింగ్ బాయ్ని టేమ్ చేస్తూ మచ్చిగా చేసుకొని చాక్లెట్స్ ఇస్తూ చేసి ఒక పథకం ప్రకారం వీళ్ళు ముగ్గురు కలిసి రాజమండ్రిలో ఉన్న తులసి అనే బెండ తులసి ద్వారా 2 దంపతులకు డాక్టర్ స్నేహలత అదేవిధంగా ఇసాక్ గున్నం, వీళ్ళు ఇసాక్ గున్నం అడ్వకేట్ కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ స్నేహలత విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్లకు పిల్లలు లేని కారణంగా మీడియేటర్ బెండ తులసి ద్వారా ఈ బాలుని తీసుకుపోయి వాళ్ళకు అమ్మడం జరిగింది. దీనికి మొత్తం కూడా వాళ్ళు 4.5 lakhs పే చేయడం జరిగింది. దీంట్లో 50,000 వచ్చేసి మీడియేటర్ బెండ తులసికి, అదేవిధంగా 4 lakhs కూడా ఈ ముగ్గురు అన్నపూర్ణ, అనుష, సాయిరామ్ వీళ్ళు ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈరోజు మార్నింగ్ ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా యాక్చువల్గా అసలు ఏం జరిగిందనేది వాళ్ళ త్రూ తెలుసుకొని
మిగతా ముగ్గురిని కూడా బెండ తులసి మీడియేటర్, అదేవిధంగా ఈ దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరి దగ్గర నుండి 3.1 lakh వర్త్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 6 సెల్ ఫోన్స్ కూడా వారి దగ్గర నుంచి రికవర్ చేశాం. మిస్సింగ్ బాయ్ని కూడా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్స్, అదేవిధంగా చైల్డ్ లైన్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళ తల్లికి కూడా అప్పచేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదేవిధంగా వాళ్ళకు కూడా అక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర కూడా వీళ్ళకు కొంచెం ఆధార్ కార్డు రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే వచ్చినప్పుడన్నా వాళ్ళు డ్రాప్ అవ్వాల్సిందే, బట్ అది తెలిసినాక కూడా దే వెంట్ ఫర్ అడాప్షన్. యాక్చువల్గా ఏంటంటే మనకు రూల్స్ ప్రకారం కూడా దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ కారా ప్రకారం అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కింద, దాని ప్రకారం పోయి ఆ స్లాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా బైపాస్ చేసినంటేనే వీళ్ళకి ఇది కూడా ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్ మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ విధంగా వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. అదే పరిచయాలు ఇలా పిల్లలు లేని వారి గురించి అన్నాక వీళ్ళకి కూడా ఏంటంటే మైండ్ లో సరే. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీ గోదా రంగనదుల తిరు కళ్యాణ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొప్పగా అభివృద్ధి చెందిందని అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపులో ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి వారి ఆభరణాలను పురవీధుల గుండా ఊరేగిస్తూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం సుధాకర్ రావు నేతృత్వంలోని మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు వీరస్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓటపరంగా ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించుకొని మహనీయుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా నీలి జెండా ఎగరవేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్ర కులాల పంచున చేరకుండా ఉండాలని అన్నారు. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బెహన్జీ మాయావతి గారికి కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. మాజీ ముఖ్యమంత్రి బెహన్జీ కుమారి మాయావతి గారు 67 జన్మదివసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో మరి బహుజన బీఎస్పీ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకోవడం బహుజనులకి ఎంతో చాలా గర్వకారణంగా చెప్పడం జరుగుతుంది. బెహన్జీ కుమారి నాయకత్వం వర్ధిల్లాలి అంటే, ప్రధానమంత్రి కావాలంటే బహుజనులందరూ ఐక్యం కావాలి. బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి. అప్పుడే మనకి ఆ కళలు నిజమైన కళలు సాకారం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ మీడియాకి మరొకసారి మేము తెలియజేస్తాం. జై భీమ్. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను హవాలా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కోనసీమకు 4 కార్లలో వెళుతున్న చీకోటి ప్రవీణ్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున నోట్ల కట్టలతో వెళుతున్నట్లు సమాచారం రావడంతో కోనసీమ జిల్లా రాజుల వద్ద చీకోటి ప్రవీణ్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. అయితే ఏమీ లేదని తేలడంతో వదిలేశారు. కాగా తాను స్నేహితులతో కేవలం సరదా కోసమే పండుగకు ఇక్కడికి వచ్చానని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కాదని చీకోటి ప్రవీణ్ అన్నారు. జరిగి మరి విషయం ఏం చెప్పలేదు నాకు చాలాసేపటి వరకు. తర్వాత మరి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత అన్ని వెహికల్స్ చెక్ చేసి మరి నన్ను సరే వెళ్ళండి మీరు, అక్కడ వరకు కూడా మేము మనిషి కూడా వస్తారు అని చెప్పి మరి ఏం అనుమానాలకి ఉన్నదో మరి ఏమవుతుందో మరి నాకైతే తెలియదు. ఇప్పుడు కూడా అడిగితే కానీ ఎస్ఐ గారు కూడా ఏం వివరాలు అయితే చెప్పలేదు. నాకు కూడా ఏమో ఇబ్బంది అయితే పెట్టలేదు. సరే రొటీన్ చెకప్లో వెహికల్స్ చెక్ చేసినారు, ఇబ్బంది ఏం లేదు. సో ఏమైనా అడిగితే రొటీన్గా మేము వెహికల్ చెక్ చేస్తాము అన్నారు. క్యాష్ దొరుకుతుంది అనుకున్నాను, క్యాష్ ఏం దొరకలేదు. ప్రవీణ్ చికోటి ఓన్లీ పర్యటనకు వచ్చాడు, సరదాకు వచ్చాడు తప్పించి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో నేను ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అందరు కూడా సంక్రాంతి. ఎక్కడికి వచ్చారు సార్? మీరు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు సార్? నేను ఇప్పుడు కాకినాడకి. ఏ టెంపుల్కి వచ్చిన పొద్దున్న మా వాళ్ళమ్మ గుడికి వెళ్ళా. ఇక్కడ అదేం టెంపుల్ అది? నరసింహస్వామి గుడికి వెళ్ళా. కాకినాడ కూడా వెళ్తాను. విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళా. తప్పించి ఏం లేదు. ఇక్కడ గ్యామ్లింగ్ నడిపిస్తున్నా అని ఒక ఊహాలు తప్పించి ఏం లేదు. సరే ఎవరెవరో ఏదో అనుకుంటున్నారు, అనుకున్న మాత్రం అయ్యేది ఏం లేదు. నిజమే అవుతుంది. వారు కూడా పోలీసు వారు కూడా చెక్ చేశారు, చెక్ చేయడం జరిగింది. ఏం వాళ్ళకు కూడా ఏం దొరకలేదు. కాబట్టి వెళ్ళండి సార్ అని చెప్పారు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అయితేనే వస్తాము. లోపల చూసారు కదా సార్, శాలువాలు పూల జనాలు అన్ని జనాలు మాకు ఖుషి అవుతున్నారు హ్యాపీగా. నిమ్మకాయల గుడికి అమ్మవారి నిమ్మకాయల గుడికి బహిరంగంగా అన్ని కోడి పందాలు వేసి పెద్ద పెద్ద ఎవరి సాంప్రదాయం వాళ్ళు ఆడుతున్నారు, మనకేం సంబంధం.
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని ఆక్రమణలు తొలగింపు కారణంగా ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మనుషుల కాడికి వెళ్తే కాదన్నారు. మీరు పెద్ద మనుషులుగా మీకు ఎప్పుడైనా మేము తాచిపడ్డాం. ఇప్పుడు మీరు ఎందుకు సౌమ్యంగా మాట్లాడండి. మీరు అలా పడతారు మాట్లాడతారు. మేము చెప్తున్నాం మధ్య మనిషి కింద మీరు ఇస్తే ఇవ్వండి టైం. లేదు దౌర్జన్యం తీసేస్తాం, తీసేయండి వెళ్ళిపోతుంది. మేము మర్యాదగా మాట్లాడాం. మర్యాద మాట్లాడారు. ఎవరైనా ఒక మాట తప్పు మాట్లాడామా? మీరు ఎలా పడితే చేపలు కిట్లు ఇందాక నుంచి చెప్తున్నాను నేను. ఏంటి మీరు ఇప్పుడు చెప్తున్నారు? ఆమె చెప్పారంటే ఆమె చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను. మేము వచ్చి మాట్లాడారు పెద్ద మీరు చెప్తారని చూసి చాలాసేపు ఇందాకలే చెప్పామండి. 12 రోజులు టైం తీసుకోండి అయ్యాను చెప్పారు సార్. మీరు టైం తీసుకోండి నేను చెప్పాను. మరి మీ ఇష్టం అయిపోయాను సార్. బాబు నేను వెళ్ళిపోతాను. యుద్ధం మాట్లాడి ఏలూరు జిల్లా భీముడోలు పరిధిలోని ఏర్పాటు చేసిన కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేసి గుండాట నిర్వహిస్తున్న శిబిరాలను ధ్వంసం చేశారు. మొత్తం ఎస్ఐనే కవర్ చేయాలి. మొత్తం ఆయన కవర్ చేయాలి. ఆయన కోసమే కదా తీసేది. ఓకే చాలు. గుంటూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు వీక్షించారు. ప్రజలకు తెలుగువారి సంస్కృతికి, సాంప్రదాయానికి నిదర్శనమైన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భార్యకు ప్రియుడికి మధ్య పెళ్లికి ముందున్న సన్నిహిత సంబంధం పెళ్లైన తర్వాత కూడా కొనసాగటం హత్యకు దారితీసింది. మంగళగిరికి చెందిన వింజమూరి క్రాంతి కుమార్ అనే యువకుడికి ఏలూరుకి చెందిన గంగాలక్ష్మితో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. వివాహం కాకముందే గంగాలక్ష్మికి
మరిడయ్య అనే వ్యక్తితో సంబంధం ఉందని స్థానికులు అంటున్నారు. వివాహం అనంతరం ఇది కొనసాగటంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అర్ధరాత్రి గంగాలక్ష్మి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం భర్త క్రాంతి కుమార్ గమనించాడు. ఇక దీంతో భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య గంగాలక్ష్మి ప్రియుడు మరిడయ్యతో కలిసి భర్త క్రాంతి కుమార్ ను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. భార్య గంగాలక్ష్మి ప్రియుడు మరిడయ్యతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరుట్ల పట్టణంలోని తండ్రియాల ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ. దొంగలను సినిమా ఫక్కీలో పట్టుకున్న పోలీసులు. భద్రాచలంలో సుఖాంతమైన బాలుడి కిడ్నాప్ ఘటన. డబ్బుపై ఆశతో కిడ్నాప్ కు పాల్పడ్డ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శ్రీ గోదావరి రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు. ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి అభరణాల ఊరేగింపు. పాల్గొన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి 95 న్యూస్.